కైలాసగిరి రోప్ వద్ద ఉన్నాం. ఈ రోపు పైకి కిందికి పోయే పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతానికి రోప్ లో ఉన్నాం. చుట్టూ ఈ యొక్క కొండలు అయితే ఆనందంగా ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రయాణం చాలా ఆనందంగా ఉందని చెప్పుకోవచ్చు. పర్యాటకులు ఎంతో ఇష్టంగా దీన్ని అయితే ఎంచుకుంటారు. కైలాసగిరి రావడానికి ప్రధాన కారణం ఈ రోప్వే. ఈ రోప్వే అలాగే అటుపక్క ఉన్న జిప్వే. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ చాలా అందంగా చాలా అటుపక్క బీచ్, ఒక పక్క రోడ్డు, ఈ పక్క కైలాసగిరి కొండలు ఎంత చాలా ఆనందంగా పర్యాటకులకు ఉంటుందో మనం చూడొచ్చు. అయితే పైకి ప్రస్తుతానికి వెళ్ళే రోపు ప్రస్తుతానికి చూడొచ్చు విజువల్ రూపంలో. పైకి కొండపైకి ఎంతో కష్టంగా గతంలో ఎక్కేవారు. అలాంటిది ఈజీగా అతి తక్కువ 150 రూపాయలకి అప్ అండ్ డౌన్ టికెట్ టూరిజం శాఖ అయితే అందుబాటులో ఉంచింది. అయితే మనం ఈ రోప్వేలో దాదాపుగా 10 నిమిషాలు అయితే ప్రయాణించవచ్చు అప్ అండ్ డౌన్. ఈ యొక్క దీంట్లో అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. అంటే ఈ డోర్ అంతా లాక్ అయి ఉంటుంది. ఎటువంటి తీసినా సరే ఇది లాక్ అవుతుంది. మళ్ళీ అక్కడ కింద మళ్ళీ ఎక్కడ మనం ప్రారంభమయ్యామో అక్కడ వరకు ఈ డోర్ లాక్ అయ్యి ఉంటుందని చెప్పవచ్చు. అయితే మనం స్పష్టంగా కైలాసగిరి నుంచి అందాలు అయితే చూడొచ్చు. వెనక మనకి యూ షేప్ లో అటు పక్క సముద్రము, ఒక పక్క అన్ని కలిపి బీచ్, అటు ఆర్కే బీచ్, రిషికొండ బీచ్ అన్ని కూడా ఈ కైలాసగిరి ఈ రోపు దాని మీద నుంచి కనిపిస్తాయని చెప్పవచ్చు. అయితే దీన్ని చాలా ఆనందంగా వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే మనం కింద చూడొచ్చు. ఇక రోడ్డు అంటే రోడ్డు మార్గం కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ రోప్ నుంచి కింద రోడ్డు మార్గం అంటే దాదాపుగా 5 కిలోమీటర్లు ఈ కైలాసగిరి కొండకైతే ఎక్కే పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క రోప్ వేలో దాదాపుగా 10 నిమిషాల్లో కాదు 5 నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటాం. మనం ప్రస్తుతానికి దగ్గరికి చేరుకున్నాం. ఈ స్టాప్ అంటే అక్కడ ఆగిపోతుంది. దాదాపుగా ఇలాంటి ప్రయాణం, ఇలాంటి రోపు ఎక్కడా లేదు. అటుపక్క గోవాలోన, ఇటు మళ్ళీ ఇండియాలో మన ఈ యొక్క కైలాసగిరిలోనే ఉన్నదని మనం కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతేనప్పుడు కూడా ఇలాంటి పర్యాటకులకు చాలా ఆనందకరమైన ఉన్న ఈ రోప్ని చాలా ఇంకా దగ్గరికి తెచ్చి ఇంకా కైలాసగిరి చాలా డెవలప్ చేస్తున్నారని కూడా పర్యాటక శాఖ అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, విశాఖపట్నం, కైలాసగిరి నుంచి.